బట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు కాబట్టే నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా ముందుకొచ్చాను అని చెప్పారు. రాజకీయాలలో ఇలాంటి మాటల్ని ఎలా చూడాలంటారు? ఆయన నిజం ఒప్పుకుంటున్నారని సంతోషించాలా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ తన క్యాడర్‌ని కాస్త వెనక్కి లాగుతున్నారని అనుకోవాలా? ఆయన నాయకత్వ లక్షణాలు లేని నాయకుడాయన. నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు. ఆయన ఏ మాట మీద నిలబడడు. ఇప్పుడు దీని మీద ఒక ఖచ్చితంగా మళ్ళా ఉంటాడనిదేమో. మళ్ళా ఏం మాట్లాడో రేపు ఏ విధంగానో మళ్ళా మాట్లాడొచ్చు. ఆయన పార్టీ పెట్టేటప్పుడే నిన్ను ప్రశ్నించేదానికే అన్నాడు. నిన్ను ప్రశ్నించడానికే, మాకు అధికారం కోసం కాదు అని చెప్పాడు. మళ్ళా మొన్నేమన్నాడు, రాజకీయాల్లోకి వచ్చేదానికి అధికార బలమన్నా ఉండాలా, సిద్ధాంత బలమన్నా అన్నాడు. అంటే నాకు అధికార బలం లేదు, సిద్ధాంత బలం అని చెప్పాడు. మరి అధికార బలం లేకుండానే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వాళ్ళన్నేమో ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత ఈవెన్ అనితను వచ్చేసి హోమ్ మినిస్టర్‌ను నువ్వు సక్రమంగా పనిచేయకుంటే నీ శాఖ నేను తీసుకుంటా అని చెప్పేసి ఇది చాలక మళ్ళీ అదొకటి అన్నాడు. అంటే పదవీకాంక్ష. మళ్ళా పదవీకాంక్ష లేదంటాడు. తర్వాత సిద్ధాంత బలం అంటాడు. నాకుండే సిద్ధాంత బలం. ఆ సిద్ధాంత బలం ఏమో అర్థం కాదు. ఒకప్పుడు వచ్చేసి మరి చెగువీర సిద్ధాంత బలమా? లేకుంటే వచ్చేసి సనాతన సిద్ధాంత బలమా? లేకుంటే ఈ గోపి ఆట అంటే గోడ మీద పెళ్లి ఊసరవెల్లి సిద్ధాంతం అర్థం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన దాని మీద స్టాండ్ అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇది మాట్లాడతాడు. రేపొచ్చేసి మళ్ళా ఇంకో మాట మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఒక నిలకడలేనటువంటి, నిబద్ధత లేనటువంటి ఒక నాయకుడు. ఆయన గురించి చర్చించడమే వేస్ట్ అని నా అభిప్రాయం.